తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తుంది. డిసెంబర్ 8 మధ్యాహ్నం 1:30కు గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు సీఎం మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. మొత్తం 27 సెషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 8-9 తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇది పూర్తిగా ఎకానమిక్ సమ్మిట్ అని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామన్నారు. నీతి ఆయోగ్, ఏఎస్బీ, హైదరాబాద్ సలహాలు సూచనలతోటి విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని మొత్తం క్యాబినెట్ అంతా కలిసి ఆలోచన చేసి విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఎకానమిస్టులు ప్రసంగిస్తారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు బట్టి విక్రమార్క వివరించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు. స్వయంగా అధికారులు వెళ్లి వారిని ఆహ్వానించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను సహచర మంత్రులు అందరం స్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించడం జరిగిందని బట్టి విక్రమార్క అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలి అని అందరినీ పిలవడం జరిగింది అన్నారు. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించినదిగా ఆయన అభివర్ణించారు. ఈ ఎకనామిక్ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమ్మిట్ సక్సెస్కి సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.